నా అదృష్టం ఏంటంటే ఇదే రేచిపల్లికి ఈ 5 ఏళ్లలో నేను 3 సార్లు రావడం జరిగింది. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మన ఊరు మన ఎంపీ కార్యక్రమంలో మొదటిసారి వచ్చి రేచిపల్లిలో గల్లీ గల్లీ తిరిగినాం. అన్ని గల్లీల్లో ఉండేటటువంటి సమస్యలు తెలుసుకున్నాం. గుడుల సమస్యలు, రోడ్ల సమస్యలు, గాడ వెనక బాయి ఉంటుంది దానికి పూడిక తీసే సమస్య, ప్రతి ఒక్క విషయం కూడా ఆనాడు మాట్లాడుకున్నాం. రేచిపల్లికి ఉండే తండావాసులందరూ కూడా ఆనాడు మాట్లాడి రేచిపల్లి నుండి మా తండాలకు రోడ్లు కావాలని అడిగినారు, తండాల అభివృద్ధి కావాలని అడిగినారు, వాటి కోసం కృషి చేసినాం. అంతేకాకుండా తండాలన్నీ ఇవాళ సపరేట్ గ్రామ పంచాయతీలు చేయడం, మరి ఆ గ్రామ పంచాయతీల సర్పంచులందరూ కూడా యునానిమస్ గా ఎన్నిక కావడం అన్నది భారతదేశ ప్రజాస్వామ్యంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించగలిగినటువంటి ఘట్టం. మరి ఇవాళ రేచిపల్లిలో అద్భుతంగా మన తండాలన్నీ గ్రామ పంచాయతీలు అయినాయి. వారి యొక్క అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున సాగుతుందనే విశ్వాసం నాకున్నది. ఈ పోయిన 5 సంవత్సరాలలో ఈ మన రేచిపల్లి గ్రామ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయల పైచిలుకు నిధులను వెచ్చించడం అని చాలా సగర్వంగా కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మా బీడీ కార్మికులు అక్క చెల్లెలకు ఇవాళ నాడు 364 మందికి మన రేచిపల్లిలో పెన్షన్ వస్తుంది. ఇక కేసీఆర్ గారికి మీరంటే ఎనలేని ప్రేమ, ఆడబిడ్డలంటే ఇష్టం. అందుకే పిఎఫ్ కార్డు కొంతమందికి వస్తలేదు డేట్ లేని వాళ్ళకి అని చెప్తే వారు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళటి వరకు కూడా పిఎఫ్ కార్డు ఎవరికైతే ఉంటుందో కట్ ఆఫ్ డేట్ తో సంబంధం లేకుండా అందరికీ కూడా బీడీ పెన్షన్లు వస్తాయి. మరి మామూలుగా రావు. మే 1వ తారీఖు నుండి 1000 రూపాయలు కాకుండా 2000 పెన్షన్లు వస్తాయి బీడీ కార్మికులకు. అట్లానే పెద్దవాళ్ళకి ఎవరికైతే 1000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయో మే 1వ తారీఖు నుండి వాళ్ళందరికీ కూడా 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. మరి వికలాంగులు ఎవరైతే ఉన్నారో మొన్నటిదాకా 1500 వచ్చిన వాళ్ళందరికీ కూడా 3000 రూపాయలు పెన్షన్ వస్తుందని చాలా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ పెన్షన్ వస్తుందంటే అందరికీ తెలుసు, ఎంతో ఎంత పెద్ద కొడుకులాగా ఆసరా ఇస్తున్నటువంటి వారు కేసీఆర్ గారు. మరి దేశంలో మొత్తం భారతదేశం చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తలేరు. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. ఒక్కసారి ఇంటర్నెట్ తీసి గూగుల్ చూస్తే తెలుస్తుంది మీకు ఏ రాష్ట్రంలో ఎంత వస్తుందని. మనం ఎక్కువ ఆలోచించే అవసరం లే. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన గుజరాత్లో ఎంత వస్తుందో మన తెలంగాణలో ఎంత వస్తుందో చూసుకుంటే మన తెలంగాణ ఎంత ముందున్నదనే విషయం అందరికి కూడా తెలిసిపోతుంది. ఇవాళ రేచిపల్లి గ్రామస్తులందరినీ కూడా నేను కోరేది ఒకటే, మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు అంటే చాలా మంది పార్టీలు చెప్తున్నారు ఏమని, పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ కి ఏం సంబంధం, టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ, ఢిల్లీతో ఏం సంబంధం అని చెప్తున్నారట. ఇదే టీఆర్ఎస్ గల్లీ గులాబీ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తుండేనా? ఢిల్లీ మెడల్ వంచేదాకా టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంటుండేనా? తెలంగాణ రాష్ట్రం లేకపోతే బీడీ పెన్షన్లు వస్తుండేనా? ఆసరా పెన్షన్లు వస్తుండేనా? మన తండాలు గ్రామ పంచాయతీలు అవుతుండేనా? రేచిపల్లిలో ఉన్న హనుమాన్ గుడికి 10 లక్షల రూపాయలు వస్తుండేనా? ఎన్నడన్నా వచ్చినాయా? పోయిన 60 ఏళ్లలో పింఛన్లు వచ్చినాయా? రోడ్లకు పైసలు వచ్చినాయా? గుళ్ళకు పైసలు వచ్చినాయా? ఇవన్నీ దయచేసి రేచిపల్లి గ్రామస్తులందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి రేచిపల్లి చాలా పెద్ద గ్రామం, బాగా చైతన్యం ఉన్న గ్రామం. ఇక్కడ నుంచి అనేక మంది హైదరాబాద్ లో వివిధ పట్టణాల్లో కూడా సెటిల్ అయి ఉన్నటువంటి వారు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మొత్తం తెలంగాణలో 16కు 16 ఎంపీలు టిఆర్ఎస్ పార్టీ నుండి మనం గెలుచుకుంటే కేసీఆర్ గారి సంగతి మీకు తెలుసు. మీరు దయతోని 16 సీట్లు ఇస్తే దాన్ని ఆయన దేశం మొత్తంలో 116 చేసుకుంటాడు. అందరితోని దోస్తాన కట్టిను, అందరితోని కూటమి కడుతున్నారు. 16 ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఇస్తే దాన్ని 116 చేసి రేపటి నాడు దేశంలో జరిగే అన్ని నిర్ణయాలలో కూడా మనం కీలక పాత్ర పోషించవచ్చు. ఎందుకు చెప్తానంటే ఇవాళ రేచిపల్లి బీడీ కార్మికులకే కాదు, రేపటి నాడు దేశంలో ఉన్న అందరు బీడీ కార్మికులు అక్క చెల్లెళ్ళు వాళ్ళు మనసుంటున్నారు, వాళ్ళకు కూడా పెన్షన్లు రావాలి. కేసీఆర్ సార్ లాంటి మంచి మనిషి కేంద్రంలో నిర్ణయాలు చేసే పరిస్థితి ఉంటే ఇవాళ మనకు జరిగే లాభం రేపు దేశమంతా కూడా జరుగుతుంది. మరి ఈ విధంగా మీరు ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. 5 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేసుకున్నా ఇంకా చేయాల్సినటువంటిది చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనం మొదలుపెట్టినాం గంతే. ఇవాళ బిల్డింగ్ కి పునాది తీసినాం, తెలంగాణ బిల్డింగ్ కి ఇంకా కన్స్ట్రక్షన్ చేసేది ఉన్నది, పెద్ద బిల్డింగ్ అయ్యేది ఉన్నది. మరి ఆ పునాది కార్యక్రమంలో పెన్షన్లు ఇచ్చుకున్నాం, ఆకలి లేకుండా వేసుకున్నాం, రైతు బంధు ఇచ్చుకున్నాం, రైతు బీమా ఇచ్చుకున్నాం, కొంత ఎంతో చేసుకున్నాం. ఇక రేపు చేయాల్సిన పనులు ఏమున్నాయి? ఇండ్లు కట్టుకునే పని చాలా పెద్ద ఎత్తున ఉన్నది.
ఇండ్లు లేని వాళ్ళం చాలా మంది ఉన్నాం. దానికి 2 ఉపాయాలు ఆలోచించారు కేసీఆర్ గారు. ఒకటి, మన సొంత జాగా ఉన్నోళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయం జరిగిపోయింది. మే 1వ తారీఖు తర్వాత సొంత జాగా ఉన్న వాళ్ళే ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఒకటి. 2, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరై ఉన్నాయి, కానీ చాలా దగ్గరలో నిర్మాణం మెల్లగా సాగుతూ ఉన్నది. నేను డాక్టర్ సంజయ్ అన్న ఒకటే అనుకున్నాం, అన్న ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో జగిత్యాల ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. గెలిచినాక ఏ ఒక్క ఊర్లో కూడా ఇండ్లు కట్టలేదనే పరిస్థితి రావద్దు. ఇదివరకు 4 ఏళ్ళు మనకు వేరే పార్టీ ఎమ్మెల్యే ఉండే, ఎక్కడన్నా ఇండ్లు పెట్టంటే ఎక్కడ పెట్టిండంటే అప్పుడు ఎమ్మెల్యే గారు కరెక్ట్ గా చూసి ఎక్కడైతే ప్రభుత్వం జాగా లేదో అదే ఊర్లో పెట్టిండు. కానీ ఇప్పుడు సంజయ్ అన్న వచ్చిండు, ప్రభుత్వం జాగా ఉన్న ఊర్లలో అన్నిట్లో ఇండ్లు పెట్టేసుకుంటాం, ఇమీడియట్ గా నిర్మాణం ప్రారంభిస్తాం. వచ్చే 2 ఏళ్లలో నాకు డాక్టర్ సంజయ్ అన్నకు ఒకటే కల ఉన్నది, జగిత్యాల నియోజకవర్గం మొత్తంలో ఇండ్లు లేదని బాధపడే పేదవాళ్ళు ఒక్కరు కూడా ఉండద్దు. ఆ దిశగా ప్రయాణం చేస్తాం, పట్టు పడతాం. అందుకోసమే ఇలా జగిత్యాల పట్టణంలో 4000 ఇండ్లు ఒకటే దగ్గర కడుతున్నాం. మా పట్టుదలను మీకు చూపించిన మేము చేసే దగ్గర మీరు దయతో నోట్లేసి అన్నం గెలిపించిండ్రు. తప్పకుండా ప్రతి ఊర్లో కూడా పట్టుబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా మనకి ఎక్కడికక్కడ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుండి డబ్బులు కూడా ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రేపటి నాడు ఎన్నికలు 11వ తారీఖు ఉన్నాయి, ఏప్రిల్ 11వ తారీఖు. ఆనాడు కారు గుర్తు మీద రేజ్పల్లిలా వేసేటటువంటి ఓట్లు చూసి మొత్తం దేశంలో చర్చ జరగాలి, అరే గిన్నిగానే ఓట్లు ఎట్లా పడ్డాయిరా పోయి కారు గుర్తుకని. మరి ఆ దిశగా మన నాయకులు, కార్యకర్తలు, మా ఆడబిడ్డలు మరి ముఖ్యంగా కదలాలని చెప్పి మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే దేశంలో పరిస్థితి చూసిండ్రు ఇవాళ మీరు. ఇదే నిజామాబాద్ పార్లమెంట్ పరిస్థితి కూడా చూసిండ్రు. నిజామాబాద్ పార్లమెంట్ కు ఇప్పటికీ మస్తు సార్లు ఎన్నికలని. ఆ జరిగిన ఎన్నికలలో ఒక చిన్న లెక్క చెప్తాం మీకు, వినాలి. 11 సార్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఇదే నిజామాబాద్ నుండి 11 సార్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. 3 సార్లు తెలుగుదేశం వాళ్ళు గెలిచిండ్రు. ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీ నుంచి నేను గెలిచిన. మరి నిజామాబాద్ పార్లమెంటులో పోయిన 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల నిధులు టిఆర్ఎస్ పార్టీ నుంచి మేము తెచ్చుకోగలిగినాం. కానీ అంతకుముందు 11 సార్లు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 55 ఏళ్లు పరిపాలన చేస్తే అందులో సగం కూడా నిధులు 55 ఏళ్లలో తేలే. కానీ కేవలం 5 ఏళ్లలో మీ దయతోని గెలిచి 15,000 కోట్ల నిధులు ఈ నియోజకవర్గానికి తీసుకురాగలిగిన. మళ్ళీ ఒకసారి మీరు నాకు ఓటేసి కారు గుర్తు మీద పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్ లో అవసరమైనప్పుడు మన సమస్యల మీద మాట్లాడతాం, ఢిల్లీలో మీకోసం పోరాటం చేస్తాం. గల్లీకి వస్తే ప్రతి గల్లీ తిరిగి పేదవారందరికీ కూడా పనులు చేసి పెడతామని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చూసిండ్రు మా పనితనం ఏందో, 5 సంవత్సరాలుగా గమనించిండ్రు. ఎంపీలు అంటే ఊర్లకు రాకపోయేది, కానీ ప్రత్యేకంగా పేరు పెట్టుకొని మన ఊరు మన ఎంపీ అనే కార్యక్రమం పెట్టుకొని ఎన్ని ఊర్లు వీలైతే అన్ని ఊర్లు తిరగాలని ఒక ప్రణాళికతో నేను పనిచేసిన. మరి మీ అందరికీ నా విజ్ఞప్తి, మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా మంచిగా పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తా. పెండింగ్ పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తూ, మరి రేచిపల్లి గ్రామస్తులందరూ కొన్ని సమస్యలు అడిగినారు. అందులో ముఖ్యంగా కెనాల్ వాటర్ బట్టపల్లి, పోతారం, సారంగాపూర్ అంతటికి రేచిపల్లి అంతటికి రావాలని చెప్తున్నారు. అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. మీరు ఊకున్న సంజయ్ ఊకోడు, నా ఎంట పడుతూనే ఉన్నాడు. మొన్నటి నుంచి సీఈకి మాట్లాడినాం, ఒక తడి వారం రోజులు ఆల్రెడీ ఇచ్చినాం, మళ్ళీ కూడా ఇస్తాం నెక్స్ట్ తడి అని చెప్పిండ్రు. కాబట్టి మీరు భయపడే పని లేదు, ఇబ్బంది పడే పని లేదు. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. పంట పొలాలకు నీళ్లు వస్తాయనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.